ట్రెజరీ సిబ్బంది వసూళ్ల పర్వంపై ఆరోపణలు. అమ్యమ్యాలు మొట్ట చెబితేనే బిల్లులు విడుదలవుతున్నాయి అంటున్న బాధితులు. కొన్ని ట్రెజరీ కార్యాలయాల్లో ఫిక్స్డ్ రేట్లు, మరికొన్ని చోట్ల బిల్లును బట్టి కలెక్షన్. రాష్ట్ర వ్యాప్తంగా చాలా డిటిఓ, ఎస్టీఓల్లో ఇదే తీరు. రిటైర్మెంట్ బెనిఫిట్స్కు 20,000, 30,000, మెడికల్ బిల్లులకు 10,000, గ్రామ పంచాయతీ బిల్లులకు 2-10% వసూలు చేస్తున్నారనే ఆరోపణలు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా మూట చెప్పాల్సిందే. లేదంటే లేనిపోని కొర్రెలు, సర్వర్ పనిచేయదు, ఫైల్ కదలదు. చాలా చోట్ల ప్రభుత్వ శాఖల సిబ్బంది మధ్యవర్తిత్వం, ఉద్యోగ సంఘాల సమన్వయం. కరీంనగర్కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి తన పదవీ విరమణ ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని 2 ఏళ్లయింది. అదిగో ఇదిగో అంటూ ఊరించిన ప్రభుత్వం ఎట్టకేలకు 4 నెలల క్రితం ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ను మంజూరు చేసింది. ఈ బిల్లులను ట్రెజరీ కార్యాలయం ఆమోదించి ఆయన బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాల్సి ఉంది. ఆ రిటైర్డ్ ఉద్యోగి ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి తన డబ్బులు విడుదల చేయాలని కోరారు. బిల్లు వచ్చిన మాట వాస్తవమే, కానీ అన్ని వివరాలు పరిశీలించాలని, పెన్షన్కు సంబంధించి కొన్ని వివరాలు లోపించాయంటూ ట్రెజరీ సిబ్బంది లేనిపోని కొర్రీలు వేసి 10 రోజుల పాటు తిప్పుకున్నారు. చివరకు అసలు విషయం గ్రహించిన ఆ రిటైర్డ్ ఉద్యోగి ఓ ఉద్యోగ సంఘం నేత సహకారంతో ట్రెజరీ సిబ్బందిని సంప్రదించాడు. వారికి రావాల్సిన తన మొత్తం బిల్లులో 4% మూట చెప్పడంతో కొర్రీలు ఎటు వెళ్లాయో వారం వ్యవధిలోనే డబ్బులు విడుదల కావడం గమనార్థం. రాష్ట్రంలో ఖజానా శాఖ కార్యాలయాల్లో అవినీతి రోజురోజుకు పెరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక శాఖ నుంచి వచ్చే ప్రతి బిల్లు విడుదల కోసం ఈ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రతి బిల్లుకు పర్సంటేజీలు నిర్ణయించి మరీ కాసులు కొల్లగొడుతున్నారని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సర్పంచ్లు వాపోతున్నారు. రాష్ట్రంలోని చాలా డిటిఓ, జిల్లా ట్రెజరీ కార్యాలయాలు, సబ్ ట్రెజరీ కార్యాలయాలు అవినీతికి అడ్డాలుగా మారాయని ఫిక్స్డ్ రేట్లు పెట్టి కొన్ని చోట్ల వసూలు చేస్తుంటే, మరికొన్ని చోట్ల బిల్లును బట్టి అమ్యమ్యాలు ఇవ్వాల్సిందేనని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సర్పంచ్లు చెబుతున్నారు. పర్సంటేజీల వారీగా మూట చెబితే సకాలంలో బిల్లులు మంజూరవుతాయని, లేదంటే కొర్రీలు పెడుతున్నారని, సర్వర్లు పనిచేయడం లేదు, దరఖాస్తుల్లో తప్పులున్నాయంటూ ఫైల్స్ కదపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ ద్వారా వచ్చే ప్రతి రూపాయి ట్రెజరీ ద్వారానే చెల్లిస్తుంటారు. కాంట్రాక్టు పనులు, ఉద్యోగుల వేతనాలు, వారికి సంబంధించిన మెడికల్ బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు, గురుకులాలకు ఇచ్చే డైట్ ఛార్జీలు, అద్దె వాహనాలు, వివిధ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు బిల్లులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఇలా అన్ని రకాల బిల్లులను చెక్కుల రూపంలో బ్యాంకులకు పంపడం, లేదంటే ఆయా బ్యాంకు అకౌంట్లలో వేయడం ట్రెజరీల ద్వారానే జరుగుతుంది. అయితే ఈ బిల్లుల విడుదల కోసం ట్రెజరీ కార్యాలయాల్లో పర్సంటేజీలు మూట చెప్పడం మామూలేనని, అయితే ఇటీవల కాలంలో ఈ అవినీతి పెచ్చు మీరుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగుల బిల్లులకు 10% టోకుగా, లేదంటే బిల్లును బట్టి మూట చెప్పాల్సి వస్తుందని, కనీసం పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలన్న ట్రెజరీ సిబ్బందిని ప్రసన్నం చేసుకోవాల్సిందేనని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ బిల్లుల విడుదలకు తోడు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆదాయ పన్నుకు సంబంధించిన సహకారానికి గాను క్రమం తప్పకుండా ముడుపులు ఇవ్వాలని, అలా ఇస్తే వారు పన్ను కట్టే పని లేకుండా ఆడిట్ చేస్తారని చెబుతున్నారు. వాస్తవానికి ఏదైనా బిల్లును తిరస్కరించే సమయంలో ట్రెజరీ సిబ్బంది ఎందుకు తిరస్కరించారనే కారణాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ డబ్బులు ముట్టకపోతే కారణాలేవి నమోదు చేయకుండానే బిల్లును తిరస్కరిస్తారని, లేదంటే కొర్రీలు వేసి ఫైల్ కదలకుండా చేస్తారని, విధి లేని పరిస్థితుల్లో వారు అడిగినంత సమర్పించుకోవాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు. మరోవైపు ఈ బిల్లుల చెల్లింపుల కోసం పర్సంటేజీలు ఇచ్చేలా పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులే మధ్యవర్తిత్వం వహిస్తారని, కొన్ని చోట్ల ఉద్యోగ సంఘాల నేతలు సమన్వయం చేస్తుంటారని డిటిఓలు, ఎస్టీఓలు ముందు జాగ్రత్తగా ఉద్యోగ సంఘాల నేతలు పలు శాఖల ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తుంటారనే ఆరోపణలున్న అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ దృష్టి ఈ ట్రెజరీల మీద పడకపోవడం విమర్శలకు తావిస్తుంది. నిజామాబాద్ జిల్లా ఖజానా శాఖ కార్యాలయంలో ప్రతి పనికి సంబంధిత సెక్షన్లోని డబ్బులు వసూలు జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఉద్యోగుల ఆదాయ పన్ను వివరాలు సమర్పించడం కోసం ప్రతి ఉద్యోగి నుంచి 500 ఎస్టీఓల ఆధ్వర్యంలోని వసూలు చేస్తున్నారు. ₹1,00,000 వరకు ఉన్న మెడికల్ బిల్లులకు 10,000, దానికి లోపు ఉంటే 5,000 తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. టీఎన్జీఓ సంఘంలో నేతలుగా ఉన్న కొందరు ఉద్యోగులు సందనకత్తలుగా వ్యవహరిస్తున్నారు. డిటిఓ కార్యాలయానికి ఈ నేతల ద్వారానే వెళ్లి డబ్బులు సమర్పించి పనులు చేయించుకుంటున్న పరిస్థితి. గ్రామ పంచాయతీ బిల్లులు సమర్పించే పంచాయతీరాజ్ ఉద్యోగులు కూడా ఇలా సమన్వయం చేస్తుంటారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే నిధులు వెనక్కు వెళ్లిపోతాయని చెప్పి మరి 10,000, 20,000 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా ట్రెజరీ కార్యాలయాలు, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో వసూలు దందా యథేచ్ఛగా సాగుతుంది. ఉద్యోగుల మెడికల్ బిల్లులకు 10% చొప్పున వసూలు చేస్తున్నారు. ఎవరైనా ఉద్యోగి మెడికల్ బిల్లు 80,000 ప్రాసెస్ చేయాలంటే 8,000 ఇచ్చుకోవాల్సిందే. లేని పక్షంలో బిల్లుల్లో ఆ వివరాలు లేవని, ఆన్లైన్లో సర్వర్ తీసుకోవడం లేదంటూ రోజుల తరబడి తిప్పడం పరిపాటి అయిపోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల ద్వారా వసూలు దందా సాగిస్తున్నారని తెలుస్తుంది. వచ్చిన ముడుపుల్లో సెక్షన్ల వారీగా పనిచేసే సిబ్బందితో పాటు అధికారులకు వాటాలు అందుతున్నాయని సమాచారం.
అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా మొత్కూరు ఎస్టీఓ పరిధిలో ఆ బిల్లు తెచ్చిన వ్యక్తి ఆ బిల్లుకు సంబంధించిన స్థాయిని బట్టి పర్సంటేజీలు నిర్ణయిస్తున్నారు. ఓ ఉద్యోగి వేతన బిల్లు చేయడంలో లంచం తీసుకోవడంతో ఇక్కడ పనిచేస్తున్న సీనియర్ అటెండెంట్ను ఇటీవల ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కార్యాలయంలో బిల్లుల కోసం ఉపాధ్యాయులు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. అరియర్స్ బిల్లులు మాత్రం బిల్లును బట్టి పర్సంటేజీలు ఉంటున్నాయి. అలాగే సూర్యాపేట ట్రెజరీ ఆఫీసులో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 25,000 నుంచి 30,000, మెడికల్ బిల్లుల కోసం 10,000 దాకా తీసుకుంటున్నారని, గ్రామ పంచాయతీ బిల్లులకు కనీసం 2% ఇవ్వాల్సిందేనని ఆరోపణలున్నాయి. అలాగే నల్గొండ జిల్లాలోని ట్రెజరీ కార్యాలయాల్లో రిటైర్డ్ అయిన ఉద్యోగులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో ఆ ఫైల్ చెక్ చేసి పెట్టేందుకు కూడా పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు ఇస్తుందో తెలియని పరిస్థితులున్నా సదరు రిటైర్డ్ ఉద్యోగులు మాత్రం ముందుగానే ట్రెజరీ సిబ్బందికి అమ్యమ్యాలు సమర్పించుకుంటున్నట్లు సమాచారం.